ఆదికాండము 1వ అధ్యాయం 9 నుండి 13 వచనాల వరకు మార్చి చదువుకుందాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములో ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనపడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములు భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినము ఆయను. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన మా తండ్రి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రభు దినాన్ని మీ ఇంట్లో చేరి మిమ్మల్ని ఆరాధించి సేవింప అనుగ్రహించిన తరుణానికి స్తోత్రాలు. దేవా, మీరు మహాదేవుడు, మహాత్మ్యము గల దేవుడు. మీ మాట అద్భుతమైన మహత్తైన శక్తి కలిగినటువంటిది. మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మా ఆరాధన స్తుతి స్తోత్రములు మీరు అంగీకరించం ప్రభువా. మా మధ్యలో మీరు ఉంచిన బలను బట్టి స్తోత్రాలు నాయనా. అందు మేము పాలు పొంద సిద్ధపడుతుంటుండగా మీ వాక్యంలోంచి మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యమునిచ్చుటకై మీ అభిషేకం దయచేయండి. విని గ్రహించి అన్వయించుకొని మేలు పొందరికై మా హృదయాలను సిద్ధపరచు. మీ వాక్యం బహు సరళమైన విధానంలో అందించుట్లో పరిశుద్ధాత్మనికి అభిషేకం దయచేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన వాక్య భాగంలో ఆరాధన కొరకే కొన్ని తలంపులు ఇందాక మనము చూచాము. ఇప్పుడు మీకు కొంత రిపిటిషన్ మళ్ళీ వల్లించడం అని అనిపిస్తుందేమో, కానీ అవసరాన్ని బట్టి ఆ సందర్భాల్లో అది చెప్పడం న్యాయమే. అది మన ప్రాముఖ్యమైన తలం. మీకు అందుకే గుర్తుండడానికని మొదటి తలంపు, 2వ తలంపు, 3వ తలంపు అని చెప్తుంటాను. అది సులభంగా గుర్తుంచుకోవడానికి. ఇప్పుడు 1వ అధ్యాయము ఆదికాండం 9వ వచనం నుంచి మనం వస్తే బాగా గమనించండి. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒకచోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. ఇప్పుడు పేతురు చెప్పిన ఒక మాటకు వెళ్దాం. 2వ పేతురు 3వ అధ్యాయం. ఇందాక కూడా అక్కడి నుంచి ఒక చిన్న వాక్యమే మనం తలంపులో జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. 3వ అధ్యాయము దయచేసి చూడండి. 5వ వచనం నుండి నేను చదివే మాటలు మీరు గమనించండి. ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండేననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా
మరతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. ఆ మాట చాలంత వరకు. అంటే తర్వాత ఆకాశం భూమిని గురించి 7వ వచనంలో మళ్ళీ చదువుతాం. వాక్యం బహు క్షుణ్ణంగా, చురుగ్గా, మెలకుగా మనం చదివితే తప్ప మనకేం అర్థం కాదు. ఇప్పుడు నేను చదివాను, మీరు మీ బైబిల్లో మౌనంగా చదివి ఉంటారనుకుంటున్నాను. నేనేం మిమ్మల్ని ప్రశ్న అడగపోవడం లేదు, కానీ నేనే ఆ విషయాలు చెప్తాను. 5వ వచనంలో ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండేననియు. పూర్వము నుండి ఏముందంటండి? ఆకాశం. అలాగే పూర్వము నుంచి భూమి కూడా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. నీళ్లలో నుండి, నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు ఉంది, పూర్వం నుంచే ఉంది. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు క్షమించండి, దేవుడు భూమి ఆకాశములను సృజించి, అవి పూర్వం నుంచి ఉన్నాయి అనేవి ఇక్కడ మనం చూస్తాం. అయితే ఏమైంది? 5వ వచనంలో పేతురు అపొస్తలుడు తర్వాత అంటాడు, చివరి భాగం, దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. అయితే దానికి రాకముందు 6వ వచనానికి వద్దాం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించి. ఆకాశం ఉంది, భూమి ఉంది. 1వ అధ్యాయం 1వ వచనం. 2వ వచనం, నీళ్లు భూమిని ఏమేసాయంట? గాఢాంధకారం, చీకటి, జలములు భూమిని కమ్మి. కాబట్టి ఈ మాటల ద్వారా ఆదికాండం 1వ అధ్యాయం 1, 2 వచనాలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి, పేతురు పలికిన ఆ మాటల ద్వారా. అయితే ఒక టైం వచ్చింది, మీకు మళ్ళీ చెబుతున్నాను, ఆకాశం ఉండింది, భూమి ఉండింది. అయితే చీకటి, గాఢాంధకారం, జలములు భూమిని కమ్మి ఉన్నాయి, కనపడడం లేదు, నిరాకారముగా శూన్యంగా ఉంది, అంతా చీకటి కమ్మి ఉంది. ఇది పరిస్థితి. అయితే అదంతా చెప్పాక పేతురు 3వ అధ్యాయము ఆయన 5వ వచనంలో ఏమంటాడు? 3వ అధ్యాయం, భూమి దేవుని వాక్యము వలన కలిగెను అని. ఆ సంగతి చాలామంది మర్చిపోయినారు. కాబట్టి భూమి వాక్యం వల్ల కలిగిన, ఇందాక మనం చెప్పుకున్నాం ఆరాధనలో. అయితే ఇప్పుడు దయచేసి గమనించండి, 7వ వచనంలో నేను చదివేటప్పుడు ఒక పదం నేను గమనించాలి మీ జాగ్రత్తగా. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనం జరుగు దినం కొరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉంది. ఇక్కడ అంటాడు ఇప్పుడున్న భూమి అనే మాట. కాబట్టి అప్పుడున్న భూమి, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి భూమి. 6వ వచనంలోనేమో అప్పుడున్న లోకం అంటే భూమి, 7వ వచనంలో ఇప్పుడున్న భూమి, ఆకాశము, భూమి అని. ఈ పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి మనకు సరైన గ్రహింపునిస్తాయి. కాబట్టి పేతురు మాట్లాడుతూ ఇందాక ఆ 2 వచనాలు ఆదికాండంలో ఎట్లా విశదపరచాడని ఆయన మాటలు చూసాము. అది దీన్ని ఇంకో మాటలో మాట్లాడుతుంటాడు, అప్పుడున్న భూమి ఆకాశం, అయితే ఇప్పుడున్న భూమి ఆకాశం. ఏమైందో మనకు తెలుసు. సరే, ఇప్పుడు మనం ఉండే భూమి పేతురు చెప్పిన అప్పుడున్న భూమి కాదు. అర్థమైందా మీకు? మనమున్న భూమి పేతురు చెప్పిన అప్పుడున్న భూమి కాదు. మనముండే ఆకాశం అప్పుడున్న ఆకాశం కాదు. అయితే ఒక టైం వచ్చింది, దేవుడు ఏం చేశాడంటే
ఆకాశం క్రింద ఉన్న జలంలో ఒకచోట కూర్చోబనని పలకగా భూమి కనపడింది. ఆ భూమిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇది మీరు చాలా మరి బలంగా మనసులో ఉంచుకోవడం అనేది అవసరం. అయితే ఈ మొదటి భాగంలో ప్రాముఖ్యమైన తలంపుకు మనము వద్దాం. చాలా ప్రాముఖ్యమైన తలంపుకు వద్దాం. కాబట్టి ఇప్పుడున్న భూమిని గురించి మాట్లాడుతూ ఇంగ్లీష్ అన్నాడు, స్టాండింగ్ అవుట్ ఆఫ్ ది వాటర్ అన్నాడు. అంటే నేను విస్తరించి మాట్లాడడం అనేది అంటే లిమిట్లో ఉండడం అనేది కూడా నాకు ఎంతైనా అవసరమే, మిమ్మల్ని బట్టి కూడా అది అవసరమే. ఇందాక ఎవరు ఆరాధన చేశారు, ఒక పాట కూడా పాడారు కింద నుంచి, భూమిని సముద్ర జలముల మీద ఏం చేశావంట, పరిచాడు. పాట కూడా వినలే, మర్చిపోయినారా పాట కూడా? ఏమో దేవుని దయ, నాకు మేము ప్రతి ఒక్కరి ఆరాధన వింటా, ప్రతి పల్లవి చరణం చాలా జాగ్రత్తగా వింటా. నేను పాడతాను కూడా, మీకు వినపడతానే ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు అవి. భూమిని దేవుడు జలముల మీద ఏం చేశాడు? కాబట్టి ఇప్పుడు భూమి కింద ఏమున్నాయి? భూమి ప్రక్కన ఏమున్నాయి? సముద్రం, జలములు ఉన్నాయి. సరే, దాని గురించి ఒక తలంపు తర్వాత మనం వస్తాం. ప్రాముఖ్యమైన తలంపు ఇప్పుడు ఇవన్నీ చెప్పాక మనం వస్తున్నాం. రండి, 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చోబడి ఆరిన నేల కనపడును గాకని పలుకగా ఆ ప్రకారమైన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైంది భూమి అనే విషయానికి గన మనం వస్తే గనక, ఇప్పుడు ఈ భూమి ఏమైంది అన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన తలంపు మనం కనుక గమనించినట్లయితే కనుక మీరు చెప్పగలరు, చాలా జాగ్రత్తగా కనుక చదివి ఉంటే చెప్పగలరు. ఇది బాప్తిస్మాన్ని చూపిస్తుంది అనుకుంటా నేను. ఏం చూపిస్తుంది? బాప్తిస్మం. అంటే భూమి నీళ్ళలో ఏం పొందింది? బాప్తిస్మం పొందింది. బాప్తిస్మం అనే విషయానికి మనం వస్తే మీకు తెలుసు, ఒక వ్యక్తిని బాప్తిస్మం ఇవ్వాలంటే ఆ వ్యక్తిని నీళ్ళలోకి దింపుతాం. ఆయన తర్వాత ఆ వ్యక్తిని నీళ్ళలో ఏం చేస్తాం? ముంచుతాం. ఆ తర్వాత ఆ వ్యక్తిని మళ్ళీ నీళ్ళలోంచి ఏం చేస్తాం? నీళ్ళు ఏం తీసేయలేం కానీ మనం, ఎందుకంటే మనాడు తీసేస్తామని నీళ్ళు. దేవుడు అంటే ఒక మాట అట్ట అనగానే ముళ్ళెళ్ళి ఒక్కపోయినాయి. కాబట్టి ఇది ఎట్లుంది అంటే, ఇది భూమి బాప్తిసం పొందినట్లు కనపడుతూ ఉంది అని. బాప్తిసం అంటే అర్థం ఏమిటి? 3 మాటలు చెబుతాడు. 1, రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 1 నుంచి 5 వచనాల వరకు అది బాప్తిసం మరణాన్ని గూర్చి చూపిస్తూ ఉంది అని. అయితే ముందుగా ప్రభువైన మన మరణాన్ని చూపిస్తూ ఉంది. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరణాన్ని చూపిస్తుంది. ఎక్కువ వ్యాఖ్యానించలేను. యేసయ్య లూకా సువార్త 12వ అధ్యాయం 49-50లో నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది పొందు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని చెప్పాడు. భూమి మీద అగ్ని అంటే పరిశుద్ధాత్మను వేయడానికి. కాబట్టి ఆయన బాప్తిసం పొందలేదప్పటికీ యోర్దానులో యోహాను చేత మత్తయి సువార్తలో బాప్తిసం పొందాడు ఆల్రెడీ. మరి ఆ మాట అంటాడు ఏంటి అంటే, ఆయన పొందబో మరణాన్ని గూర్చి ఆ మాట మాట్లాడాడు. అందుకని బాప్తిసం అనేది మరణాన్ని చూపిస్తూ ఉంది అని. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, అటు మరణం ఆ భూమి మీద మనకు కనపడుతుంది. ఆల్మోస్ట్ ది ఎర్త్ వాస్
ఇన్ కండిషన్ ఆఫ్ డెత్. ఆ భూమి మృతి నొందినటువంటి స్థితిలో అది కనపడుతూ ఉంది అని. అగాధ జలములు భూమిని ఏం చేసినాయంట? కమ్మినాయి. అయితే రెండవ మాటకు మనం వద్దాం. ఒక టైం వచ్చింది, ప్రభు అని దేవుడు అన్నాడు ఏమని? జలములన్నీ, ఆకాశము క్రింది జలములన్నీ ఒక్కచోటికి కూర్చబడును గాక అన్నాడు. కూర్చబడును గాక అనేటప్పటికీ ఆ జలములన్నీ ఏమైనాయట? ఒక చోటికి పోయినాయి. నేను ఒక పదం వాడతాను ఇక్కడ, మీరు బాగా గుర్తుంచుకోవాలి. జలములు ఏం చూపిస్తున్నాయి అనే విషయానికి గన మనం వస్తే, సముద్రానికి వచ్చి వచ్చినప్పుడు వస్తాం మనం. ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తే, జలములు దేవుని ఉగ్రతను మనకు చూపిస్తూ ఉంది. దేవుని ఉగ్రత ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనకు తెలుసు. వారి యొక్క పాపం ఆకాశమంతగా అయింది కాబట్టి నేను ఈ జలం భూమిని దాని మీద ఉన్న సమస్త జీవరాశులను జల ప్రళయం చేత నేను నాశనం చేయబోతానని దేవుడు చెప్పాడు. అట్లా చేశాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట, భూమి ఎక్కడ ఉందంటే చెప్పండి? జల ప్రళయం, దైవోగ్రత తీర్పు కింద ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది అని. అది సమాధి చేయబడింది అనేది మనకు అర్థమవుతుంది. ఇంకో మాట చెప్పడం బాగుంటుందేమో, ఎప్పుడైతే భూమి జలాల చేత మునిగిపోయిందో, సమాధి చేయబడిందో, దట్ వాజ్ బరీడ్ అన్నప్పుడు దాంట్లో ఏమి జీవమో లేదు. మొలకలు ఏమన్నా కనపడుతున్నాయా? శూన్యం, అంతా ఏం కనపడలేదు. మొలకలు లేవు, నీళ్ళే కనపడుతున్నాయి. ఇట్ వాస్ డెడ్ అండ్ ఇట్ వాజ్ లైఫ్లెస్. ఎప్పుడైతే ప్రభువైన దేవుడు ఈ నీళ్ళన్నీ తొలగించమని కాకని చెప్పాడో, దాని గురించి ఇంకో మాట చెబుతా. దావీదు ప్రవచన పూర్తిగా మాట్లాడేటప్పుడు యేసయ్యను గురించి మాట్లాడాడు. జలములు, అగాధ జలములు నన్ను ఏం చేసినాయంట? కప్పి ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆ దేవుని ఉగ్రత పడింది. అప్పుడు ఏమైంది అంటే, ఈ భూమి మీద అంతేకాదు మానవాళి మీద నిలిచి ఉన్న ఆ దైవోగ్రత ఒక్కసారి నీళ్ళన్నీ పక్క ఒక చోట కూర్చోమని కాకంటే అయిపోయింది. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి ఎదించి, ఆయన ఈ దైవోగ్రతను తన మీద భరించి, ఆయన ఉగ్రతనంతా తీసి ఒక చోటికి పడేసి, అది ఒకటి గుర్తుంచుకోండి. అసలు సంగతికి వస్తున్నాం. ఒకటి దేవుని ఉగ్రత, రెండవది లైఫ్లెస్ డెత్ అనేది మనం చూసాం, రెండవది. అదే మూడవది ఇప్పుడు ఇంకో మాట జ్ఞాపం చేస్తున్నాను. అప్పుడు ప్రభువైన దేవుడు అన్నాడు, ఈ జలములన్నీ ఒక చోట కూర్చోబను కాక అనేటప్పటికీ ఆ భూమి ఏమైందంటండి? ఆగిపోయింది. దీని గురించి పునరుత్థానం అని చెప్పచ్చు, ది రిజరెక్షన్. ఈ మూడు పదాలు నేను మీకు జ్ఞాపకం. ఒకటి దేవుని ఉగ్రత, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, జలములు భూమిని కమ్మి ఉన్నాయి. పాపం యొక్క ఫలితం ఇక్కడ మనం చూస్తాం. దాని మూలంగా భూమి సమాధి చేయబడింది. దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డెత్. ది ఎర్త్ హ్యాస్ బికమ్ లైఫ్లెస్. వాస్తవానికి ఆకాశం భూమి సృష్టించినప్పుడు దేర్ వాజ్ లైఫ్ సీన్ ఇన్ ది ఎర్త్. ఆ భూమిలో జీవం అనేది కనపడేది. గడ్డి ఉండేది, మొక్కలు ఉండేవి, చెట్లు ఉండేవి, ఇవన్నీ ఉండేటివి. అయితే అయిపోయింది మరణం. అయితే దేవుడు ఏం చేశాడు అంటే, ఈ జనములన్నీ కూర్చోబను కాక అన్నప్పుడు ఆ దైవోగ్రతతో నింపబడింది, సమాధి చేయబడి పాతి పెట్టబడింది, చనిపోయిన మృతమైన స్థితిలో ఉన్నది. వెలుగులోనికి రావడం అనేది పునరుత్థానం అని చెప్పేస్తుంది. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయం 4వ చివరిలో 5వ వచనంలో, మనమును ఆయనతో కూడా సిలువ వేయబడిన వారమై పాతి పెట్టబడి
ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో మనం ఏమైనా ఉంటాడని చెప్పండి, ఐక్యపరచబడి. దేనికి? ఇప్పుడు మనము నూతన జీవము కలవారమై. ఇప్పుడు ఈ భూమి మళ్ళీ ఏమైంది చెప్పండి? ఇప్పుడు భూమి పునరుత్థానమై దీని మీద జీవం కనపడుతుంది అని. ఇది మొదటి తలంపు నేను ఇక్కడ మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కనుక అప్పుడున్న భూమి నీళ్ల చేత కప్పబడగా, అప్పుడున్న భూమి సమాధి చేయబడి నిర్జీవంగా కనపడగా, ఆ భూమి మీద నీళ్లు ప్రభు తొలగించగా ఆ భూమి పునరుత్థానమైన స్థితిలో కనపడుతుంది. అప్పుడు ఆ భూమి మీద మొలకలు మొలిచాయి, ఫలవృక్షాలు మొలిచినాయి, జీవం కనపడుతూ ఉంది. ఇది పునరుత్థానం. సరే, ఇప్పుడు ఆ మొదటి తలంపు మనం అలాగుంచి రెండవ తలంపుకు మనం వెళ్దాం. రెండవ తలంపు ఆదికాండం 2వ అధ్యాయానికి మనం వస్తే 1వ అధ్యాయంలో 27వ వచనంలో దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను ఏం చేద్దాం? సృజించుకుందాం అన్నటువంటి ఆ దేవుడు అప్పుడు 2వ అధ్యాయానికి రండి దయచేసి. 2వ అధ్యాయము 7వ వచనం చదువుతారు ఎవరన్నా ఒకరు? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో చాలా నరుడు జీవించు. ఈ వచనంలో మీరు చాలా గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని బాగా గమనించండి దయచేసి. అంటే దేవుడైన యెహోవా ఒక మనిషిని సృజించాలంటే తనకి ఏం అవసరమైంది చెప్పండి? ఏం అవసరమైంది? నేల మన్ను అవసరమైంది. నేల మన్ను అవసరమైంది దేవుడు. అయితే వెనక్కి వెళ్తున్నాను మళ్ళీ ఒక మాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. అయితే ఆ సైతాన్ అనేవాడు ప్రధాన దూత అయిన లూసిఫర్ వారి పాపను బట్టి ఇదంతా ఇలాగ అయిపోయింది. సరే, అయిపోతే అయిపోయా, కానీ భూమి కనపడకుండా పాయనే. దిస్ ఈజ్ ది వెరీ డివైస్ ఆఫ్ డెవిల్ ఇన్ క్వెంచింగ్ ది ఎర్త్ ఇన్ ది వాటర్ and not to be seen, so that dust might not be available for God to create a man. అంటే శత్రువు యొక్క కార్యం దేవుడు నేల మంటితో నరు నిర్మించకుండా ఉన్నట్లు వాని అవిధేయత పాపను బట్టి ఇలాంటి పరిస్థితి భూమి మీద ఏర్పడినప్పుడు గాడ్ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ డస్ట్ టు క్రియేట్ మ్యాన్. అంటే ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాలంటే, సాతాను యొక్క తంత్రం దేవుని ప్రణాళికలను సఫలము కాకుండా రూపుమాపేందు కొరకైన ప్రయత్నాలు అని. చాలా దుర్మార్గం, చాలా యుక్తి గలవాడు సాతానుడు, చాలా యుక్తి గలవాడు. అయితే ఆశ్చర్యకరమైన దేవుడు ఏం చేశాడంటే, భూమికి ఆ నేల కనపడును కాకంటే నేల కనపడంగానే దానికి ఏమని పేరు పెట్టాడు? భూమి. 1వ అధ్యాయంలో భూమిని సృజించాడు, అది కనపడినట్టు చేశాడు. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ నేల మంటితో తీసుకొని నరుని ఆదికాండం 1వ అధ్యాయంలో ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, లెట్స్ మేక్ ఎ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. అంతవరకు దేవుడు ఆ మాట చెప్పుకోలేకపోయినాడు. ఎందుకంటే భూమి కనపడలే, సముద్రం అగాధులు కప్పి ఉన్నాయి, జలాలు శూన్యం కనపడుతుంది, అంతా గాఢాంధకారం కనపడుతుంది. అయితే దేవునికి సాధ్యమైంది ఏది లేదు. అందుకని దేవుడు మొదట ఏం చేశాడంటే, మొదటని కాదు 3వ దినాన ఆయన నరుని సృష్టించకముందు 6 నేల కనపడింది కాక అప్పుడు భూమి కనపడింది. అప్పుడు దేవుడు నేల మంటిని తీసుకొని తన పోలిక చొప్పున తన స్వరూపం ఎవరిని చేశాడంటే అండి, ఆదికాండం 2వ అధ్యాయంలో
మనం చూస్తాం 7వ వచనములో అని. కనుకంటే ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎవరన్నా ఒకరు తీసిన వారు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. చాలంతే. ఇప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఎప్పుడైతే వెలుగు కలిగిందో, అంటే నేను దాని గురించి ఆల్రెడీ చెప్పినాను కాబట్టి ఎక్కువ మనం మాట్లాడుకోము. అప్పుడు 2వ వచనాన్ని మనం వెళితే ఆ భూమి ఎట్లా ఉందంట? నిరాకారముగాను శూన్యముగాను ఉండింది అని. ఆ విషయం పదే పదే మనం చెప్పుకుంటున్నాం. నిరాకారముగాను శూన్యముగాను ఉంది. ఆ పదాలు దయచేసి గుర్తుంచుకోండి. అయితే ఎప్పుడైతే 6 నెలలు కనపడిందో, when God was met of his need of the dust, దేవుడు తన అవసరం కొలది ఆ నేల మొన్న ఎప్పుడైతే కనపడిందో, అంతవరకు నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి దానిని ప్రభువైన దేవుడు ఇప్పుడు ఒక ఫామ్లోకి తీసుకొని వస్తున్నాడు. నేల మంటిని తీసుకొని ఏం చేశాడట? 1వ అధ్యాయం 27 అన్నాడు, మన పోలిక చొప్పున, మన స్వరూపం, ఒక an ఇమేజ్, ఒక రూపం. అంతవరకు రూపం లేదు. ఆ తర్వాత 2వ అధ్యాయం 7వ వచనానికి వచ్చిన తర్వాత ఆయన ఒక రూపాన్ని ఏర్పరిచారు. నరుడు నాశకాంలో జీవవాయువును పోదుగా నరుడు ఏమైనాడట? జీవించు ప్రాణి అయినాడు. 2వ అధ్యాయము 7వ వచనంలో మాట మనం చూస్తాం. ఇక్కడ నేను చెప్పాలి, 2వ తలంపు ఏంటంటే, శత్రువు అని కార్యాలు ఎలాంటివంటే, దేవుడు తాను సృజించిన వాటిని నిరాకారంగా శూన్యంగా చేసేవాడు, చేయాలని చేసి. నేను ఒక మాట చెబుతా, ఒక వాక్యం మళ్ళీ మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఇప్పుడే మళ్ళీ తర్వాత వస్తాను, లేక ఇప్పుడే 45వ అధ్యాయం ఆదికాండం 18వ వచనంలో, ఆదికాండం 45వ అధ్యాయము 18 తర్వాత మళ్ళీ వస్తాము. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నట్టు దాన్ని ఆయన ఏం చేయలేదంటండి? సృజించలేదు. అంటే దీని అర్థం ఏంటి? ఏ రోజైతే ఆదికాండం 1లో దేవుడు భూమి ఆకాశం సృజించాడో, ఆ రోజున దేవుడు ఒక ఆకారాన్ని ఇచ్చాడు, ఒక రూపాన్ని ఇచ్చాడు, ఒక సౌందర్యాన్ని దానికి ఇచ్చాడు. తర్వాత యోబు గ్రంథంలో, కీర్తన గ్రంథంలో మనం వెళితే, ఆయన నోటి ఊపిరి చేత వాటికి సొగసు సౌందర్యాన్ని కలగజేశాడు. చూడండి, నిరాకారంగా శూన్యంగా ఉన్నదాన్ని ఆయన తీసుకొని తిరిగి తన పర్పస్ అనే దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక అది మనం మనసులో ఉంచుకోవాలి. ఇది ఎలాగా చేశాడు అనేటువంటి విషయానికి మనం వస్తాం. మనలు గూర్చి అదే జరిగింది. ప్రభువైన దేవుడు తాను సృజించిన మానవుని చక్కని తన రూపంలో చేశాడు. చేస్తే ఈడు సైతానుడు ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఫెయిల్ అయిపోయినానే అని. ఎక్కడ ఫెయిల్ అయిపోయినాడు వీడు? అంత దేవుడు సృష్టిస్తే అంత పాడు చేసి పెట్టేసేసాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ దాన్ని కలగజేశాడు. కాబట్టి Satan in his device, in his cunningness, he hath found himself defeated. తన యుక్తి, తన ఆలోచన, తాను చేసిన తన కార్యాలంటి విషయంలో ఇప్పుడు సాతాను ఓటెంపాలైనాడనే సంగతి తెలుసుకున్నాడు. వాడు దేవునికి మన్ను దొరికింది. ఆయన పోలిక చొప్పున స్వరూపంలో నన్ను చేశాడు. అయితే వీడు వదిలిపెడితేగా వీడు మళ్ళీ ఏం చేశాడు? చక్కని ఏదేను ఎంత ఫలవంతమైందో, చక్కని మనిషి తన దేవుని రూపంలో చేపట్టాడు. చక్కని మనుషులు, ఆయన దేవుని జీవం వారిలో ఉంది. అద్భుతమైనటువంటి సృష్టి ఇది. అయితే సాతానుడు మళ్ళీ ఏం చేశాడంటే
Satan hath marred the very image of God. సైతానుడు దేవుని యొక్క పోలికను మళ్ళీ ఏం చేశాడట? పాడు చేశాడు. నాశనం చేశాడు. అది ఈ జరిగింది. రెండవది మనం చూస్తాం. అయితే దేవుడు మళ్ళీ ఏం ఊరుకుండలేదు. అందుకనే ప్రభు అయిన దేవుడు ఏం చేశాడనే విషయానికి మనం వస్తే రండి. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎవరన్నా ఒకరు. మనుషుల పోలికగా పుట్టి అన్నటువంటి మాట చాలు. మనుషుల పోలికగా పుట్టి అనే మాట నిజమే. మనుషుల పోలికగా పుట్టారు. తర్వాత 8వ వచనం చదవండి దయచేసి. మరియు ఆయన ఆకారమందు, చాలు. మనుషుల పోలికగా పుట్టాడు. ఆకారమందు ఎవరుగా కనపడ్డాడు? ఇప్పుడు ఆయన మనుషులుగా కనపడ్డాడు. బాగా గమనిస్తుండండి దయచేసి. దేవుడు నేల మంటితో నరు నిర్మించినప్పుడు తన పోలిక చొప్పున చేసి తన జీవాన్ని ఇచ్చాడు. అయితే ఈ మనిషి తన పాపను బట్టి ఆ పోలికను పోగొట్టుకున్నాడు, ఆ జీవమును పోగొట్టుకున్నాడు. అయితే మళ్ళీ ప్రభు అయిన దేవుడు ఏం చేశాడు? తన కుమారుని క్రీస్తు యేసుని లోకానికి పంపించేటప్పుడు మనుషుల పోలికగా జన్మింపజేశాడు. ఆ తర్వాత ఆకారముందు మనుష్యులుగా ఆయన కనపడ్డాడు. అలాగా జన్మింపజేశాడు. యోహాను సువార్త 1:14 అంటాడు, ఆ వాక్యము, ఏ వాక్యం అది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదుండు, ఆ వాక్యం దేవుడే ఉండెను. ఆ దేవుడు ఎవరు? ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుడు ఇప్పుడు మళ్ళీ ఏం కావాల్సి వచ్చాడు? 14వ వచనం, శరీరధారి కృపాసు వచ్చినప్పుడుగా మన మధ్యలో జస్ట్ యాజ్ ఇస్ మ్యాన్. ఈరోజు మనలో ఒక్కరు ఎలాగైతే ఉన్నామో ప్రతి ఒక్కరు అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించాడు ఒక మనుషుడిగా. జన్మించడం మాత్రమే కాదు, ఇప్పుడు తర్వాత మరొక మనుషులుగా కనపడ్డాడని నేను మీకు చెప్పాను. ఇప్పుడు నేను మరొక మాట జ్ఞాపం చేస్తాను. ఆకారమందు మనుషులుగా కనపడ్డాడని ఇక్కడ అన్నాడు కదా. ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇప్పుడు చూడండి ఆయన ఆకారం ఎలాగుందో. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం నేను చదివే మాటలే మీరు గమనించండి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అనే మాటను మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమయ్యాడంటే, ఎలా జన్మించాడు? ఆకారమందు మనుషులుగా కనపడ్డాడు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదు. వాస్తవంగా అది మన స్థితి. అది ఆదాము నుంచి, ఆదాము యొక్క మనస్థితి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్యులుగా జన్మించాడు. మనుషుడైన 7వ వచనంలో జన్మించాడు. ఆ 8వ వచనంలో ఆకారమందు మనుషులుగా కనపడ్డాడు. ఇప్పుడు అస్సలు ఆకారం ఏమిటి అంటే ఇక్కడ మనం చూస్తే ఆయనలో సొగసైనను స్వరూపమైన లేదు. మీకు ఒక సందర్భం జ్ఞాపం చేస్తాను, నేను వ్యాఖ్యానించను. కానీ తాపకరమైన సర్పముల చేత కరవబడి చస్తూ ఉంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో అప్పుడు ప్రభువైన దేవుడు మోషే మొరపెట్టగా దేవుడు మోషేతో మాట్లాడు, తాపకరమైన సర్పపు రూపం వంటి ఒక రూపమును ఇత్తడితో నువ్వు చేసి ఇత్తడి స్తంభం మీద నిలబెట్టమన్నాడు. అంటే ఏ రూపం అది? అది శాపగ్రస్తమని శపించమని ఒక సర్పం యొక్క రూపం.
అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఆయన తనువు చెప్పుకుంటూ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన ఈ మాట అంటాడు. 14వ వచనం, మోషే సర్పముని ఎలాగూ పైకెత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు పైకి ఆయనకు పోల్చుకున్నాడు. అది అవును, నిజమే. కాబట్టి అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవులో ఆయన చనిపోయి సమాధి చేయడం సజీవుడై తిరిగి లేచాడు. అయితే మనకు ప్రాముఖ్యమైన సందర్భం ఈ 2వ తలంపు దాటిపోకముందు ఏంటంటే, అసలు ఏంటి స్వరూపం? మన వంటి వాడు అని అన్నప్పుడు కాదనం, మనకు వలె కాళ్ళు, కాళ్ళకి ఏళ్ళు, చేతులకి ఏళ్ళు ఆయనకు ఉన్నాయన్ని. మన వంటి వాడు కానీ కనపడ్డాడు. అసలు సంగతి మన స్వరూపమందు అంటే అర్థం ఏంటి? మనుషుల పోలికగా పుట్టి ఆకారమందు తను మనుషులు కనపడ్డంటే అర్థం ఏమిటి? ఇక్కడ దేవుని పోలిక ఏంటో మనం తెలుసుకుంటే మనుషుల పోలిక ఏంటో మనకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. రండి దేవుని పోలిక. ఆది యందు దేవుడు నేల మంటిని తీసుకొని తన పోలిక చొప్పున నరుని చేసినప్పుడు ఆ పోలిక ఎలాంటిది అనేది. కాదనం కంటికి కనపడ్డాడు యేసుప్రభు వారి శరీరంలో. అయితే కంటికి కనపడని ఆయన క్రియల ద్వారా ప్రత్యక్షపరిచిన ఆ పోలిక అనేది ఇక్కడ మనం చూస్తాము. వి సీ దట్ ఇమేజ్. 31వ వచనం, 24వ వచనం, 24. అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి. నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. ఇక్కడ దేవుని పోలిక ఏంటో మనం చూస్తాం. ఆ దేవుని పోలిక ఎలాంటిది ఏంటంటే నీతి, యథార్థమైనది, భక్తి. నేను 3 పదాలు వాడతాను. 3 పదాలు: నీతి, యథార్థత, భక్తి. ఇప్పుడు ఈ మాటలు మనకు అనుభవించుకుందాం. ఇది దేవుని పోలిక అయితే ఆదామును అలాంటి వాడిని సృష్టించాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు నరుని సృజించినప్పుడు ఎలాంటి వానిగా సృజించాడట? ప్రసంగి 7వ అధ్యాయం. రండి దయచేసి 29వ వచనం. ఒకటి మాత్రం నేను కనుగొంటిని ఏమనగా, దేవుడు నరులని యథార్థవంతులుగా పుట్టించును, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని. ఆదామును దేవుడు యథార్థవంతునిగా సృష్టించావన్న. అయితే వారు తంత్రాలు కల్పించుకున్నారట. ఏం తంత్రాలు అవి? అవి వారు ఎరగలే. అవే సాతాను తంత్రాలు. 2వ కొరింథీ 2వ అధ్యాయం 11. మేము సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాదు. వాళ్ళిద్దరు ఎరగలే. సైతానుడు వచ్చి మోసం చేసినప్పుడు, అరే ఇదన్నీ సాతాను తంత్రాలు, మేము లోబడకూడదు అనుకోలే. సాతాను తంత్రాలకు లోబడిపోయినారు. అందుకనే యథార్థత వారి జీవితంలో పోగొట్టుకున్నారు. చెప్పనా మాట? ఆదికాండం 3వ అధ్యాయం. ఒక సంగతిలో మనకు అర్థమవుతుంది. యథార్థతకు భిన్నంగా ఏంటండి? వేషధారణ. దేవుడు వారిని సృజించినప్పుడు వారికి దిగమృతం కనపడలే. అయితే తర్వాత దిగమృతం కనపడి పాపం చేసినప్పుడు వారు అప్పుడు అంజూరు పాకులు కచ్చరలుగా చేసుకొని వారి దిగమృతం ఏం చేయాలనుకున్నారు? కప్పుకున్నారు. అంటే అప్పటి నుంచి మనుష్యుడు యథార్థతని విడిచిపెట్టి పాపం చేస్తున్నాడు. యోబు గ్రంథంలో అదే అంటాడు, నేను యథార్థతను వ్యత్యాసపరిచి పాపము చేశాను. ఇది మన పోలిక. మరొక పోలిక నేను మీకు జ్ఞాపం చేస్తే కనుక, మనం ఆదికాండం చూస్తే నేను వాక్యాలు పోవడం లేదు. నోహను గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు? నా ఎదుటి నీవే నీతిమంతుడుగా కనపడ్డావు. దేవుడు మానవుని సృజించినప్పుడు తనలో ఏ పాపం లేదు. ఎందుకు? దేవుడు నీతిమంతుడు. అందుకనే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, 2వ కొరింథీ 5:21 అక్కడ ఈ మాట ఉంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్టు పాప మెరుగైన క్రీస్తు మన కొరకు ఏమైనాడట?
పాపముగా చేయబడ్డాడు. కాబట్టి నీతి లేదు, పాపం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రసంగి 7:20 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేదు. అయితే ఇప్పుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమైనాడో ఇది మన రూపం చెప్పుకున్నాను, యథార్థత లేదు. రెండవది, ఇప్పుడు మనం పాపంగా చేయబడ్డాం, నీతి మన జీవితంలో లేదు, ఇది దేవుని పోలిక, పోగొట్టుకున్నాం. మూడవది, మరొక మాట నేను జ్ఞాపం చేస్తున్నాను, భక్తి. ఏంటి భక్తి అని అంటే, యాకోబు ఒక మాట వాడతాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, దయచేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చివరి భాగం నేను చదువు. తండ్రి ఎదుగిన దేవుని పవిత్రమును నిష్కలంకమునైన భక్తి. అక్కడ ఏం చదివాము ఇందాక? భక్తి అని చదివాం కదా ఇంతకుముందు వాక్యం. అదేంటంటే పవిత్రతను మనకు చూపిస్తుంది, లోక మాలిన్యం అంటుకుంటూ కాపాడుకోవడం చూస్తుంది. అయితే ఇప్పుడు మాలిన్యం అంటుంది. 3 మాటలు నేను మీకు చెప్పాను. ఒకటి యథార్థత, రెండవది నీతి, మూడవది పవిత్రత. ఎఫెసీ 4:29 ఇది దేవుని పోలిక. అందుకనే మన ప్రభులో ఈ 3 చూస్తాం. ఎబ్రీ 7:20 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. 2 కొరింథీ 5:7 ఆయన పాపం ఎరుగడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యథార్థవంతుడు. అవునంటే అవును, కాదంటే కాదు, ఆయన మాటలు గుచ్చిమాడు. అయితే అలాంటి వాడు ఇప్పుడు ఏ పోలికలు జన్మించాడంటే చెప్పండి, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి ఆకారం ముందు మనుషులుగా కనపడ్డాడు. అందుకని పౌలు ఒక మాట అంటాడు, అది మనం అపార్థం చేసుకోవద్దని నేను చాలాసార్లు చెప్పాను. ఏంటి ఆ మాట? 2 కొరింథీ 5వ అధ్యాయం 21 పాపమెరుగని క్రీస్తును మన కోసం ఏమైనాడంటండి? అంటే దాని అర్థం ఏంటంటే మన పాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి. ఇక దాని గురించి నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయడం లేదు. మొన్న మధ్య ఎవరో ఒక చోట ఆరాధన చేస్తుంటే నేను విన్నా, ఇక్కడ కాదు ఎక్కడో, నా కొరకై నువ్వు పాపిగా చేయబడ్డావయ్యా అని. నాకు చాలా బాధేసింది. నేను ఎక్కడ విన్నాను గుర్తు రావట్లే, కానీ యేసు ప్రభు వారు పాపిగా ఎప్పుడూ చేయబడలేదు. కొంతమంది బోధకులు కూడా అదే చెప్తారు, పాపులమైన మన కొరకై ఆయన పాపిగా చేయబడ్డాడు. పాపిగా అనే మాట అస్సలు వాడనేకూడదు, పాపముగా అనేది కూడా వాడడం లీస్ట్, అది కూడా. అయితే ఆ వాడవలసిన పదం ఏంటంటే అక్కడ మూల భాషలోకి వెళితే పాప పరిహారార్థ బలిగా చేయబడ్డాడు. దేవుని స్తోత్రం. 2 కొరింథీ 5:20 అలాగా ఆయన చేసి చనిపోయి సమాజీవుడు సజీవుడై తిరిగి లేచి తన యందు విశ్వాసం ఉంచి వారి పాపాలు క్షమించి వారిని నీతిమంతులుగా తీర్చి వారిని యథార్థవంతులుగా తీర్చి వారిని పవిత్రులుగా తీర్చి దేవుని పోలికలోనికి వారిని తిరిగి తీసుకొని వస్తున్నాడు. సరే, ఇది రెండవది. భూమిని సృజించాక నేలమంటితో నరు నిర్మిస్తే నరుడు ఏమైపోయినాడు అని చెప్పుకున్నాం. అయితే అలాంటి నరుని మళ్ళీ దేవుని పోలికలోని తేవడానికి ప్రభువైన దేవుడు ఏం చేశాడనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. అందుకని రోమా 8 ఏమంటాడంటే తెలుసా? రోమా 8వ అధ్యాయము మనకు తెలుసు, 28వ వచనం అక్కడి నుంచి మనం చూస్తే, ఆయన కుమారుని యొక్క స్వరూప్యం గల వారంగా మనం కావడానికి, అది దేవుని యొక్క ప్రణాళిక. వినండి దయచేసి. దేవుడు ఉద్దేశించాడట, ఎవరిని తన ఎదుగు వచ్చాడో వారిని ఇంకా నీతిగా తీర్చడం, పరిశుద్ధపరచడం, మయంపరచబడం. అల్టిమేట్గా ఉద్దేశం ఏంటంటే మనల్ని తన కుమారుని యొక్క స్వరూప్యం గల వారిగా మార్చడానికి. దేవుని స్తోత్రం. Satan tried to defeat the very image of God in Adam, but ultimately God hath won and he became victorious. And జయించి జయశాలి ఆయన విశ్వాసం ఉంచేవారు తిరిగి మళ్ళీ దేవుని స్వరూప్యం. ఒక దినం వస్తుంది, ఇప్పుడు ఇంకా ఆ రూపం అనేది సంపూర్ణంగా ఏర్పడలేదు ఆ రూపము. అందుకే పౌలుకి
గల్తీలు రాస్తూ 4:19 ఒక మాట అంటాడు, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు పర్యంతం మీ కొరకై నేను మరలా ప్రస్తుత వేదన పడుతున్నానని. ఒకరోజు వస్తుంది 1వ యోహాను 3వ అధ్యాయం 2వ వచనంలో, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, ఇంకేమోదమో మనం ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన చూతము గనక